అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో విడుదల కాబోతున్నటువంటి టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ప్రిపరేషన్ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు కొన్ని సలహాలు సూచనల ద్వారా తెలియజేస్తాను. ముఖ్యంగా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొదట గమనించుకోవాల్సినటువంటి అతి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఈ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము కొత్త వాళ్ళం కదా, గతం నుంచి చాలామంది ప్రిపరేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళతో మేము పోటీ పడగలమా అనేటువంటి ఒక అనుమానం వాళ్ళలో ఉంటూ ఉంటుంది. మొదట మీరు చేయవలసింది ఏంటంటే, అటువంటి అనుమానాన్ని పక్కన పెట్టండి, అటువంటి భయాన్ని పక్కన పెట్టేయండి. కారణం ఏంటంటే, ఏదో సినిమాలో ఒక మాట ఉంటుంది, ఒక డైలాగ్, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. మీరు రావటం ఆలస్యంగానే వచ్చి ఉండొచ్చు, కానీ విజయం మాత్రం మీకు త్వరగా వస్తుంది, జాబ్ మీకు త్వరగా వస్తుంది. చదవడంలో కొత్త పాత అనేది ఏముండదు. ఎవడైతే కష్టపడుతున్నాడో, ఎవడైతే ఆ కష్టాన్ని కొనసాగిస్తున్నాడో వాడు నిలబడతాడు, వాడే రేపు విజేత అవుతాడు. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మరొక విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి మరొక ప్రధానమైనటువంటి విషయం, ఇప్పుడు నా దృష్టిలో ఈ రాబోతున్నటువంటి టెట్ పరీక్షకు అందరూ కొత్త వాళ్ళే. అందరూ కొత్త వాళ్ళు ఎలాగవుతారు సార్ అనే కదా మీ డౌట్. దానికి చిన్న క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు 2017లో చివరిగా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఈ టెట్ ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది, మీకు తెలుసు. మరి 2017 తర్వాత మళ్ళీ ఇంతకాలానికి 2022లో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. అంటే సుమారు 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మరి 5 సంవత్సరాల కాలంలో అనేక మంది అభ్యర్థులు ఎదురు చూసి 2019లో వచ్చినటువంటి కోవిడ్ కారణంగా ఇక నోటిఫికేషన్లు రావు, ఇక ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావు అని భావించి అప్పటి వరకు కొద్దో గొప్ప చదువుతున్న వాళ్ళు కూడా పుస్తకాలు పూర్తిగా పక్కన పెట్టో లేదా అటుకు మీద పడేసో ఇతరత్ర వ్యాపకాల్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు 2019లో, మరి 2019 గడిచిపోయి అప్పుడే 2-3 సంవత్సరాలు అయిపోతుంది. అంటే ఇక్కడ చదువు విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా చదువు విషయంలో మనం క్రమాన్ని అనుసరించినప్పుడు మాత్రమే విజేతలుగా ఉంటాం. మధ్యలో ప్రారంభించి మధ్యలో కొంతకాలం కొనసాగించి మళ్ళీ మధ్యలో ఆపేసి మళ్ళీ తర్వాత మళ్ళీ కొనసాగిస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విజేతలు కాలేరు. మీరు ఎవరైనా చూసుకోండి, అది గ్రూప్స్ అయినా, సివిల్స్ అయినా, డిఎస్సి అయినా, టెట్ అయినా, వాళ్ళకి మంచి మార్కులు వచ్చాయి అంటే వాళ్ళ చదువుని కొనసాగిస్తూనే ఉన్నట్టు లెక్క. కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఏమైందంటే, చదువుని కొనసాగించలేకపోయారు. దానికి ఈ రకమైనటువంటి కారణాలు అన్నమాట. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయలేదు, చూసి వదిలేశారు. ఇక ఇప్పుడు వచ్చింది 2022లో నోటిఫికేషన్ వచ్చేటప్పటికి అందరూ ఒక్కసారిగా ఉలిక్కుపడ్డారు. అర్రే ఏంటి ఇది, ఇంతకాలం మనం వదిలేసాం, చదువుంటే బాగుండేదేమో అని 98% మంది అట్లాగే ఉన్నారు. ఒక 2% మంది ఏమన్నా కొనసాగించుకుంటూ ఉండవచ్చు, అంటే ఆర్థికంగా స్వావలంబన ఉండి ఉంటుందిలే అనేటువంటి ఒక నమ్మకంతో చదివి ఉండవచ్చు. కానీ 98% మొత్తం వదిలేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రారంభించాలి. అలాగే 2017 తర్వాత మీ లేక డిఎడ్ అయిన వాళ్ళు, బిఈడి అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, చాలా బ్యాచెస్ వచ్చినాయి, వీళ్ళు ప్రారంభించాలి. అంటే మీరందరికీ ఇది కొత్తే, అర్థమవుతుందా? 2017 తర్వాత బీఈడి అయిన వాళ్ళకి, డిఎడ్ అయిన వాళ్ళకి, అంతకుముందు బీఈడి, డిఎడ్, డిఎస్సీలు రాసిన వాళ్ళకి కూడా ఇప్పుడు అంతా కొత్త. కారణం ఏంటంటే వాళ్ళు చదువును మధ్యలో వదిలేశారు, చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటే, రాజుగారు వచ్చారు మళ్ళీ మొదలెట్టండి అయ్యా అన్నట్టు ఉంటుంది. ఇది కూడా మీ కొత్త వాళ్ళకి సానుకూలమైన అంశమే. కాబట్టి మేము కొత్త అనుకోకండి, పాత వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో కొత్త వాళ్ళే. ప్లస్ పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పుడు 30లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు 36 సంవత్సరాలు వస్తాయి, అప్పుడు 25లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు 30 దాటేసి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక 25, 30 మధ్యలో లేదా 23, 20 మధ్యలో ఉంటారు డిఎడ్ వాళ్ళు అయితే. కాబట్టి ఉడుకు రక్తం, ఏదైనా సాధించగలిగేటువంటి ఒక తపన మీలో బలంగా ఉంటుంది. కాబట్టి ఎవరిని చూసి మీరు భయపడవలసిన పని లేదు.
మీ ప్రయత్నం మీరు కొనసాగించండి. ఆ ప్రయత్నం ఎలా కొనసాగిస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చెబుతాను. ఇప్పుడు మొదట ఈ టెట్, ఎస్జిటి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇప్పుడు కొత్త వాళ్ళు అంటే పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళే కదా, వాళ్ళందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే 3 అంశాలు చెప్తాను. ఫస్ట్ అందులో ఒకటి పరిధి తెలుసుకోవాలి, ఆ పరిధి తర్వాత విభజన చేయటం, ఆ తర్వాత పనిని కొనసాగించడం. ఏమిటి పరిధి తెలుసుకోవటం అంటే టెట్, ఎస్జిటి టెట్కి సంబంధించి పరిధి ఏమిటి అనేటువంటిది మనకి గమనించుకోవాలి. ఆ పరిధి ఏమిటి? మన పరిధి అంతా అకాడమిక్ బుక్స్ పరిధే కదా. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అలాగే 9, 10 కూడా చూసుకోవటం చాలా అవసరం. ఇది మన పరిధి క్లియర్ అనమాట. ఏ పుస్తకాలు మనం చదవక్కర్లేదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు, ఇంగ్లీషు, అలాగే సైన్సు, అలాగే సోషల్, అలాగే లెక్కలు, ఈ బుక్స్ మన పరిధి సింపుల్గా చెప్పాలంటే. అందున మరీ ముఖ్యంగా ఈ టెట్ పేపర్కి ఎస్జిటి విషయంలో 1 నుంచి 8 వరకు ఉన్నటువంటి పుస్తకాలు క్షుణ్ణంగా లైన్ టు లైన్ చదివేసేయాలి. సోషల్లో మనకు కొన్ని పాఠ్యాంశాలు ఉంటాయి, గ్రామాలకు సంబంధించిన పాఠ్యాంశాలు. ఇందులో ఏముంటారా బిట్లు అనుకుని పక్కన పెట్టారంటే మీరు పప్పులో కాలేసినట్టు అవుతుంది. పక్కన పెట్టద్దు. ప్రతి టాపిక్, ప్రతి లైను ఇంపార్టెంట్. ఇది దీని యొక్క పరిధి. అలాగే మెథడ్స్ విషయం తీసుకున్నప్పుడు దీని పరిధి ఏమిటంటే డిఎడ్ ఇంగ్లీష్, డిఎడ్ తెలుగు బోధనా పద్ధతులు, డిఎడ్ అలాగే సైన్స్, డిఎడ్ సోషల్ బోధనా పద్ధతులు, అలాగే డిఎడ్ మ్యాథమెటిక్స్ బోధనా పద్ధతులు మనం క్షుణ్ణంగా చదవాలి. ఇక తర్వాత సైకాలజీ విషయం పరిధి తీసుకున్నప్పుడు మనం డిఎడ్, బిఎడి 2 బుక్స్ కలిపి చదువుకోవటం ఉత్తమోత్తమంగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్తే కాకుండా పాత పుస్తకాలు ఏమైతే ఉండేవో ప్యూర్ సైకాలజీ బుక్స్ ఉంటాయి మనకి అకాడమీవి, అవి చదువుకోవాలి. ఇది ఈ ఎస్జిటి టెట్ యొక్క పరిధి అనమాట. ఈ పరిధి దాటి మీరు వెళ్ళక్కర్లేదు. అంటే ఇంటర్మీడియట్ స్థాయికి, డిగ్రీ స్థాయికి, ఇతరత్ర పెద్ద పెద్ద మెటీరియల్కి, మా మెటీరియల్ గొప్పదే అని చెప్పేటువంటి మాలాంటోళ్ళకి మీరు పోవక్కర్లేదు. మీరు కేవలం నిలబడవలసింది ఈ పరిధిలోనే. మీరు ఎంతసేపు చదివినా, ఎన్నిసార్లు చదివినా అంతా కూడా 1 నుంచి 10 వరకే. మీరు ఎంత డిస్కషన్ చేసినా డిఎడ్ మెథడ్స్ మీద డిస్కషన్ ఉండాలా. అలాగే మీ సైకాలజీ అంతా కూడా డిఎడ్ సైకాలజీ, బిఎడ్ సైకాలజీని అన్వయించుకుంటూ చదువుకోవటం అనేటువంటిది దీని యొక్క పరిధి తెలుసుకున్నాం. మన యొక్క లిమిటేషన్స్ ఏంటి తెలుసుకున్నాం, మన యొక్క బార్డర్స్ ఏంటి అనేది మనకు తెలుసుకున్న తర్వాత ఆ బార్డర్లో మనం పనిని డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెబుతాం. మన సరిహద్దు ఏమిటి అని మనకు తెలిసిన తర్వాత, మన యొక్క భూభాగం ఏమిటని మనకు తెలిసిన తర్వాత, ఆ భూభాగంలో మనకున్నటువంటి ఆ కొద్ది భూభాగంలో ఏది ఎక్కడ వేసుకోవాలి, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలి, మన సరిహద్దు ఏంటో మనకు తెలిసిన తర్వాత వంటగది ఎక్కడ పెట్టుకోవాలి, బెడ్రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే హాల్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మనం డివైడ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ మన పరిధి తెలిసింది. మన పరిధి మనకు తెలిసిన తర్వాత ఈ పరిధిలో మనం ఎట్లా పని చేయాలి అనేది తెలియాలంటే ఖచ్చితంగా విభజన చేసుకోవాలి. ఈ విభజన అనేటువంటిది ప్రాధాన్యత అంశాల క్రమాన్ని ఆధారంగా చేసుకుని మనం విభజన చేసుకోవాలి. ఈ విభజన విషయం మాట్లాడుకున్నప్పుడు అందులో 4 ప్రధాన అంశాలు మనకి కనపడతాయి. ఒకటి కంటెంట్ అంటే ఇక్కడ లెక్కలు, సైన్సు, సోషల్ కంటెంట్ అనమాట. అలాగే గ్రామర్ అంటే ఇక్కడ వ్యాకరణం, అంటే అటు ఇంగ్లీషు ఇటు తెలుగు. అలాగే 3వది సైకాలజీ, 4వది మెథడ్స్ అనమాట. మనకి కంటెంట్ తీసుకున్న, గ్రామర్ తీసుకున్న దీనికి ఒక 48 మార్కులు, దీనికి ఒక 48 మార్కులు, సైకాలజీకి ఒక 30 మార్కులు, మిగతా మార్కులు అటు ఇటుగా మెథడాలజీలో ఉంటున్నాయి. ప్రాధాన్యత క్రమం తీసుకుంటే ఇట్లా మనకి కనపడుతుంది. అంటే కంటెంట్ నుంచి మనకి ఎక్కువ మార్కులు వస్తున్నవి, అలాగే గ్రామర్ నుంచి తెలుగు, ఇంగ్లీష్, గ్రామర్ నుంచి మనకి ఎక్కువ మార్కులు వస్తున్నవి. సుమారుగా మెథడాలజీ బిట్స్ తీస్తే మనకి 82, 80 మార్కుల మధ్యలో మనకి ఈ గ్రామర్ పార్ట్ నుంచే ఉంటుంది. గ్రామర్ అంటే తెలుగు, ఇంగ్లీష్. అలాగే సైకాలజీ నుంచి, ప్యూర్ సైకాలజీ నుంచి మనకి చక్కగా 30 మార్కులు వచ్చేస్తున్నాయి. అలాగే మెథడ్స్ నుంచి మిగతా మార్కులు అటు ఇటుగా వస్తున్నాయి. ఇలా మనం డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కంటెంట్ మనం తీసుకున్నప్పుడు కంటెంట్లో మనకి సులభమైనటువంటి అంశాలు ఏమిటి,
కఠినమైనటువంటి అంశాలు ఏమిటి అనేది మళ్ళీ మనం డివైడ్ చేసుకోవాలి. ఒక పని ప్రారంభించామంటే మనకు సులభమైనవి కఠినమైనవి ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు సులభం తీసుకుంటే ఎవరికైనా కానివ్వండి, 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఉన్నటువంటి ఏ కంటెంట్ అయినా మనకు సులభంగానే ఉంటుంది. తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, సోషల్ అయినా, సైన్స్ అయినా, లెక్కలైనా సులభంగానే ఉంటుంది. దాన్ని క్రమంగా నేర్చుకుంటూ పోతే చాలా ఈజీగా మనకు వస్తుంది. ఈ ఈ అంశాలు చదివిన తర్వాత అప్పుడు కొంచెం కఠినంగా ఉండేవి ఏంటి, 7, 8 కఠినంగా ఉంటాయి. ఆ తర్వాత 9, 10 మనం చదువుకోవాలి. అంటే సులభమైనటువంటి అంశాలు మొదట చదువుకొని కఠినమైనటువంటి అంశాలను తర్వాత చదువుకోవటం ద్వారా మీకు ఎక్కువగా మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా బేస్ అనేటువంటిది ఉంటుంది ప్రతి సబ్జెక్టుకి కూడా. అది ఇంగ్లీష్ అయినా సరే, తెలుగు అయినా సరే, మన కంటెంట్ అయినా సరే బేస్ అనేది తెలుస్తుంది. అంటే ఒక శాస్త్రానికి సంబంధించినటువంటి ఫండమెంటల్ నాలెడ్జ్ అంతా కూడా మనకి ఈ దిగువ తరగతుల్లో ఉంటుంది, 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి తరగతుల్లో. అలాగే ఒక భాషకు సంబంధించినటువంటి ఫండమెంటల్ నాలెడ్జ్, ఫండమెంటల్ వ్యాకరణం అంతా కూడా మనకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తరగతుల్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఫండమెంటల్ నాలెడ్జ్ వచ్చిందో, ఈ ప్రాథమిక అవగాహన ఎప్పుడైతే వచ్చిందో, వాట్ ఈజ్ వాట్ అనేది ఎప్పుడైతే తెలిసిందో, హయ్యర్ స్టాండర్డ్లో, అంటే ఇక్కడ హయ్యర్ స్టాండర్డ్ అంటే 7వ తరగతి కానీ 8వ తరగతి కానీ, ఆ తర్వాత వచ్చే 9 తరగతుల్లో ఉండేటువంటి కఠినమైనటువంటి అంశాలు మనకు సులభంగా అర్థమవుతాయి. ఇది పునాదిలాగా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా మీరు డివైడ్ చేసుకుని దాన్ని చదువుకోవాలి. ఇక తర్వాత గ్రామర్ తీసుకుంటే మనకి తెలుగు గ్రామర్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీషు ఈ రెండు మనం కంపేర్ చూసుకునేటప్పుడు ఇందులో మనకు తెలుగు అనేటువంటిది చాలా ఈజీగా, సులభంగా చదువుకోవడానికి మనకు బాగుంటుంది. ఇంగ్లీష్ అనేటువంటిది కష్టంగా, భారంగా, తలపోటుగా మనకు అనిపిస్తుంది. కానీ పోటీ పరీక్షకి మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా రెండాటిని కూడా చూసుకోవాలి. చూసుకునేటప్పుడు మీకు బాగా వచ్చిన దానికి, అంటే బాగా వచ్చినట్టే తెలుగు బాగా వస్తుంది కాబట్టి తెలుగు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత తెలుగుకి ఇచ్చుకోవాలి. ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే మెయిన్ కాన్సన్ట్రేషను ఇంగ్లీష్ మీద ఇచ్చుకోవాలి, అలాగే తర్వాత తెలుగు మీద ఇచ్చుకోవాలి. ఎందుకంటే రెండింటికి కూడా మనకి ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. కానీ మనకి ఏదైతే రావట్లేదో, ఏదైతే మనకు కష్టంగా ఉంటుందో అది మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఇక్కడ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మనకు ఉండేటువంటి ఆ మార్క్స్ మొత్తం 30-60 మార్కులు. ఈ 60 మార్కుల్లో ఒక 6-7 బిట్లు మెథడాలజీ తీసేసినా మనకు ఖచ్చితంగా ఒక 50-55 మార్కులు మనకి ప్యూర్ వ్యాకరణం నుంచి వస్తూ ఉంటుంది. మరి దీన్ని ఎట్లా మనం గెయిన్ చేయగలుగుతాం? మంచి మార్కులు రావాలంటే ఏంటి సార్ అంటే, దీనికి గొప్ప గొప్ప పుస్తకాలు అంటూ ఏమీ లేవు. ఉన్న పుస్తకాలు కూడా ఇవే. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ తెలుగు పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలు మీరు చదువుకోవాలి. అందులో ఉండేటువంటి వ్యాకరణ అంశం అన్నీ కూడా మీరు బేరీజ్ చేసుకోవాలి. ప్రతి పాఠ్యాంశం వెనకాల చక్కగా ఈ గ్రామర్ పార్ట్ ఇస్తూ ఉంటాడు. అలాగే ప్రతి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పదజాలం ఉంటుంది, గ్లాజరీ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చక్కగా ధ్యానం చేయాలి. ఎందుకంటే మొదటే చెప్పుకున్నాం మనం, దీని పరిధంతా కూడా అకాడమీ బుక్స్ పరిధి 10th స్టాండర్డ్ మీదే ఉంటుంది. మన ఉపాధ్యాయులు అయినాక పాఠశాలల్లోకి పోయి పిల్లలకు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్టే మనం చెబుతాం కాబట్టి ఈ సబ్జెక్టు మీదే ఎక్కువగా బిట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇంగ్లీష్ తీసుకున్నంతే, తెలుగు తీసుకున్నంతే ఎక్కువగా వొకాబులరీ మీద అడుగుతూ ఉంటాడు. ప్యాసేజెస్ చేసేటప్పుడు, పద్యాల మీద ప్రశ్నలు చేసేటప్పుడు మీకు పదజాలం బాగా తెలియాలి. తెలుగు పదాలు, అర్థాలు, నానార్థాలు తెలిసినప్పుడు అది ఈజీగా అవుతుంది. ఇంగ్లీష్లో ప్యాసేజీలు ఉంటాయి. ఆ ప్యాసేజీలు మనకు తెలియాలంటే ఖచ్చితంగా వొకాబులరీ రావాలి, గ్లోసరీ మనకు తెలియాలి. తెలిసినప్పుడు ఆ ప్యాసేజ్ మనకు అర్థమవుతుంది. కింద ఇచ్చినటువంటి ఆ యొక్క క్వశ్చన్స్కి చక్కగా చేయగలుగుతాం. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఇదనమాట. అంటే ఇక్కడ కూడా మీరు అకాడమీ బుక్స్ మాత్రమే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ బుక్స్ బాగా చదివి అందులో ఉండేటువంటి గ్రామర్ అంశాలు బాగా చేయాలి. ఇక్కడ కూడా మీకు బాగా వచ్చింది మొదట మీరు చదువుకొని, అంటే బాగా వచ్చిందంటే తెలుగు బాగా వస్తే తెలుగు మీరు చదువుకుంటూ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక తర్వాత సైకాలజీ, దీని నుంచి మనకి 30 మార్కులు ఉన్నాయి. దీనికి ఈ 30 మార్కుల కోసం మనం ఏం చేయాలి?
చక్కగా డిఎడ్ బుక్స్ చదువుకోవాలి. డిఎడ్ తెలుగు అకాడమీ పుస్తకం కొంచెం పాతది. మనకి సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నావో ఆ సిలబస్ ప్రకారం అకాడమీ బుక్లో ఉన్నటువంటి అంశాలను ప్రతి అంశాన్ని చదువుకోవాలి. కొన్ని అంశాలు సిలబస్లో ఇచ్చిన కొన్ని అంశాలు అకాడమీ బుక్స్లో ఉండవు. అలాంటప్పుడు మీరు బయట బుక్స్ తీసుకుని చదివినా ఇబ్బంది లేదు. కానీ సిలబస్లో ఉన్నటువంటి అంశం ఖచ్చితంగా అకాడమీ బుక్లో ఉంటే అకాడమీ బుక్లోదే చదవాలి. దాన్ని అప్లై చేసుకుని ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు సైకాలజీ అనేటువంటిది సులభమవుతుంది. సైకాలజీ చదివినప్పుడు అంటే ఒక 10 రోజులు 15 రోజులు సైకాలజీ చదివిన తర్వాత పాతకాలంలో అంటే అంతకుముందు అంటే 2017లో కానీ 2016లో కానీ ఈ టెట్ పేపర్లో సైకాలజీ బిట్స్ ఏ మాదిరి అడుగుతున్నాడు అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సైకాలజీ యొక్క పరిధి మనకు తెలుస్తుంది. ఆ బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటిది మీకు తెలుస్తుంది. ఈ పాత పేపర్లు చూడకుండా మీరు ఎంతకాలం చదివినా కూడా క్వశ్చన్ ప్యాటర్న్ అనేటువంటిది మనకు అర్థం కాదు. దాంతో బూడిదలో పోసిన పన్నీరు లెక్క అయిపోతుంది అనమాట. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే పాత పేపర్లో సైకాలజీ బిట్స్ ఏ మాదిరి ఉన్నవి, మన ప్రిపరేషన్ ఎట్లా ఉన్నది, అప్లికేషన్లో బిట్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది ఒకసారి చూసుకుని చదువుకుంటే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇక తర్వాత మెథడ్స్ తీసుకుంటే మార్కులు తక్కువ సబ్జెక్ట్ ఎక్కువ అన్నట్టు ఉన్నది. మెథడ్స్ చూసుకుంటే తెలుగు మెథడాలజీ చదవాలా, ఇంగ్లీష్ మెథడాలజీ చదవాలా, సైన్స్ మెథడాలజీ చదవాలా, సోషల్ చదవాలా, లెక్కలు చదవాలా, 5 మెథడాలజీ బుక్స్ చదవాలి. ఇన్ని చదివినా కూడా అందులో మార్క్స్ అనేటువంటివి చూస్తే తక్కువే. అన్ని మెథడాలజీ కలిపి ఓవరాల్గా ఒక 20-24 మధ్యలో బిట్స్ వస్తూ ఉంటాయి. మరి వీటి కోసం ఇంత కష్టపడాలంటే కష్టపడాలి. ఎందుకంటే ఇక్కడ చదివితే రేపు అది మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్లో మీకు ఎస్జిటి ఎగ్జామ్లో అది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మెథడాలజీ చదివినప్పుడు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీది సోషల్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, సోషల్ మెథడాలజీ క్షుణ్ణంగా చదవాలి. మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, సైన్స్ మెథడాలజీ క్షుణ్ణంగా చదవాలి. మీరు లెక్కలు బ్యాక్గ్రౌండ్ అనుకోండి, మ్యాథ్స్ మెథడాలజీ బాగా చదవాలి. అంటే మొదట మీకు ఏదైతే బాగా వస్తుందో, మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ మెథడాలజీ చదివి తర్వాత తెలుగు మెథడాలజీ చదువుకుని ఆ తర్వాత మిగతా మెథడ్స్ చదువుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. కారణం ఏంటంటే చాలా టాపిక్స్ అంటే మెథడాలజీలో ఒక 6 టాపిక్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ 6 టాపిక్స్లో 3 టాపిక్స్ అంటే సగం టాపిక్స్ మనకు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మూల్యాంకనమైన ఇంకోటైనా చాలా వరకు ఒకే రకంగా ఉంటాయి. అయితే కొన్ని టాపిక్స్లో కొన్ని విషయాల్లో తేడా వస్తూ ఉంటుంది. అభ్యాసన సామర్థ్యాల విషయంలో, అకాడమిక్ స్టాండర్డ్ విషయంలో మనకి సోషల్కి ఒక రకంగా ఉంటుంది, సైన్స్కి ఒక రకంగా ఉంటుంది, అలాగే లెక్కలకు ఒక రకంగా ఉంటుంది, తెలుగుకి ఒక రకంగా ఉంటుంది, ఇంగ్లీష్కి ఒక రకంగా ఉంటుంది. అలాగే మెథడ్స్ విషయంలో కూడా అంటే బోధనా పద్ధతుల్లో కూడా ఇంగ్లీష్కి ఒక రకంగా ఉంటుంది, తెలుగుకి ఒక రకంగా ఉంటాయి, సోషల్ సైన్స్ లెక్కలు ఒక రకంగా ఉంటాయి. అయితే ఒక రకంగా ఉండకపోయినా కూడా ఒక మెథడాలజీ బుక్ మనం బాగా చదివినట్లయితే మిగతా మెథడాలజీ బుక్స్ మనకు బాగా అర్థమవుతుందా? బోధనా శాస్త్రంలో చాలా అంశాలు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అవన్నీ మీకు ఒక మెథడాలజీ చదివిన తర్వాత ఇంకో మెథడాలజీ బుక్ తీసినప్పుడు చాలా వరకు అందులో ఉన్న విషయాలు ఇందులో ఉంటాయి. ఇటు తిరిగి బోధనా పద్ధతుల దగ్గర కాస్త చేంజెస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ పద్ధతి తీసుకుంటే అటు సైన్స్లోను ఇటు సోషల్లోనూ మెథడాలజీలోనూ ఉంటుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి తీసుకుంటే సైన్స్ సోషల్ మెథడ్స్లో సైన్స్ సోషల్ లెక్కలు ఇలాగా అన్నిటిలోనూ ఉంటూ ఉంటుంది. అలా ప్రతిదీ కూడా మనకు అన్ని మెథడాలజీస్లోనూ కవర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇదేదో కష్టం, ఇన్ని మెథడాలజీ పుస్తకాలు మనం చదవాలా దీనికోసం అనుకుని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఒక్కటి చదివితే మిగతా అర్థమైతే మీకు ఏది బాగోచ్చు అది చదవండి. తర్వాత తెలుగు చదవండి, ఆ తర్వాత సైన్స్ సోషల్ చదువుకుని ఇంగ్లీష్ చివరిలో చదువుకోండి. ఎందుకంటే దాని నుంచి 4-5 బిట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ బుర్రపాటు తీసుకోకుండా ఈ మెథడ్స్ నుంచి బాగా చదివి మిగతా సబ్జెక్ట్స్ మెథడ్స్ బాగా చదివి స్కోర్ చేసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. ఇట్లాగ మనం విభజన చేసుకున్నాం, పరిధి తెలుసుకున్న తర్వాత ఆ పని ఎలా చేయాలి అన్నప్పుడు విభజన చేసుకున్నాం, చిన్న యూనిట్స్గా డివైడ్ చేసుకుంటాం. విభజన చేయడం ద్వారా మనకు పని సులభం అవుతుంది. ఏది ఏమిటి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది, పని సులభం అవుతుంది. మన లక్ష్యాన్ని అనుకున్నట్టుగా మనం సాధించడానికి ఇది ఒక మార్గాన్ని మనకి వేసినట్టు అవుతుంది. టెట్ పేపర్కి సంబంధించి పరిధి మనం గమనించాం, అలాగే పని విభజన మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోవాల్సింది పని కొనసాగించడం. ఇది అసలైనటువంటి కీలకం. అన్నీ చేసిన తర్వాత పని కొనసాగించకపోతే ఎటువంటి ఫలితం ఉండదు కదా.
ఈ పని ఎలా కొనసాగించాలి అనేది తెలుసుకునే ముందు మీకు ఒక 3 విషయాలు చెబుతాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవుతుంటే అటు టెట్కైనా ఇటు డిఎస్సికైనా మీ అందరి కోసం మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఆన్లైన్ పరీక్షలు అనేటువంటివి మేము నిర్వహిస్తున్నాం. ఆ పరీక్షలు మీకు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి అని నేను బల్ల గుద్ది చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ పరీక్షలన్నీ కూడా నా ఆధ్వర్యంలో చక్కగా పద్ధతి ప్రకారం నిర్వహిస్తాం. ఇందులో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. మరి ఈ పరీక్షలు రాయాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మా యొక్క వాట్సాప్ టెలిగ్రాఫ్ లింక్ని ఫాలో అవ్వండి. ఇక రెండోది, మేము ఎప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మీద మా దృష్టి ప్రధానంగా ఉంటుంది. అతి మధ్యకాలంలో తెలంగాణ విద్యార్థులు ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా పెట్టండి అంటూ అడుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రయత్నం అయితే చేయాలని భావిస్తూ ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అటు టెట్కి ఇటు డిఎస్సికి కూడా ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. చక్కగా క్రమంగా పద్ధతిగా. మరి ఆ ఎగ్జామ్స్ మీరు రాయాలన్నా కూడా ఇక్కడ ఉండేటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయండి. ఇక తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం, ఇప్పుడు ఇంగ్లీష్ విషయం తీసుకున్నప్పుడు అటు టెట్ అలాగే డిఎస్సి విషయంలో ఇంగ్లీష్ అనేటువంటిది చాలా కీలకం. ఇంగ్లీష్ అడిగేటువంటి ప్రశ్నల విధానం కూడా మారిపోయింది. ఈ ప్రశ్నల విధానం ఎట్లా ఉంటుందంటే, ప్రధానంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీని గ్రామర్ని అది గ్లాజరీని బేస్ చేసుకుంటూ ఎక్కువ అడుగుతున్నాడు. మరి ఇది తెలియాలంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ అంతా కూడా మనం నేర్చుకోవాలి. విద్యార్థులందరూ కూడా ఆ వొకాబులరీ నేర్చుకోవాలి, ఆ గ్లాజరీ నేర్చుకోవాలి, ఆ గ్రామర్ అంతా కూడా మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడో చదివినటువంటి ఫండమెంటల్ గ్రామర్కి ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్కి చాలా వ్యత్యాసం ఉన్నది. మరి ఈ వ్యత్యాసం అంతా మనం గ్రహించాలంటే ఖచ్చితంగా అవి వీడియో క్లాసుల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అంటే ఏదో ఒక గురువు ముఖంగానే మనం నేర్చుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా మేము మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ గ్రామర్ అంశాలన్నింటిని కూడా తెలంగాణ టెక్స్ట్ బుక్స్ నేను చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్లాజరీ, వొకాబులరీ, గ్రామర్ పార్ట్ అంతా కూడా చక్కగా మీకు అందిస్తున్నాం మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో. మరి ఇది మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగానే ధరను కూడా మేము నిర్ణయించాం. కాబట్టి మీరు అందరూ కొనుగోలు చేసుకుని చక్కగా దాన్ని ఉపయోగించుకుని ఇంగ్లీష్లో మంచి పట్టుని మీరు సాధించడానికి ప్రయత్నించండి విద్యార్థులారా. ఎస్జిటి కోసం ప్రిపరేషన్ చేసేటోళ్ళు మొదట టెట్ అనేది క్వాలిఫై కావాలి కదా. ఇది క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా మనం పని చేయాలి, పని ప్రారంభించాలి, పని కొనసాగించాలి, పనిని సక్రమంగా ముగించాలంటే దీనికి షిఫ్టింగ్ విధానం కరెక్ట్ అని నేను భావిస్తూ ఉంటాను. షిఫ్టింగ్ విధానం అనేటువంటిది మన పరిశ్రమల్లో కనపడుతుంటుంది. మొదటి షిఫ్ట్లో కొంతమంది వస్తారు, తర్వాత షిఫ్ట్లో కొంతమంది, తర్వాత షిఫ్ట్లో కొంతమంది, ఆ తర్వాత షిఫ్ట్లో కొంతమంది. 4 షిఫ్ట్లో 4 రకాల మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళు షిఫ్ట్ ప్రకారం పని చేసుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా పని అక్కడ కొనసాగుతూ ఉంటుంది. మధ్యలో వీళ్ళు మారుతూ ఉంటారు తప్ప అల్టిమేట్గా కంపెనీ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మన అదే విధానాన్ని అనుసరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం సాధించవచ్చు. ఇలా మనం రోజుకి ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్త వాళ్ళు అయినా సరే డిఎస్సి కొట్టాలని కసిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా 15 గంటలు చదవవలసిందే. ఇందులో ఏమాత్రం రాజీ పడక్కర్లేదు. మనం పోరాడేది ప్రభుత్వ ఉద్యోగం కోసం. దీనికి వేలలో లక్షల్లో పోటీ ఉంటుంది. ఈ పోటీని తట్టుకుని మనం నిలబడాలంటే ఖచ్చితంగా 15 గంటలు చదవాలి. మాకంత ఖాళీ లేదు సార్ అంటే చదవటం మానేసి ఏదైనా పని చేసుకోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ పోటీలో మనం నిలబడాలంటే 15 గంటలు చదవలసిందే. మీరు జాబులు అవి చేసుకుంటే శుభ్రంగా మానేసి ఒక చోట కూర్చొని, ఒక రూమ్ తీసుకుని ఒక చోట కూర్చొని 15 గంటలు పక్కగా చదివేలాగా ప్లాన్ చేసుకోండి. ఆ ప్లానింగ్ ఎలా ఉండాలంటే 4 షిఫ్ట్లో మీరు పని చేసుకోండి. 4 షిఫ్ట్లో పని చేసుకోవడం అంటే ఎలా సార్ అంటే ఖచ్చితంగా మనం ప్రతిరోజు ఉదయం 5 గంటలకే లేవాలి. ఉదయం 5 గంటలకే లేవాలి అంటే ఉదయం 5 గంటలకు లేచి పళ్ళు తోముకుని చేయటం అని కాదు నా ఉద్దేశం. మీరు ఖచ్చితంగా 4:30కే లేచి మీ కాలకృత్యాలన్నీ తీర్చుకుని ఒక 10 నిమిషాలు దైవ ప్రార్థన చేసుకోండి. మీ ఇష్టం వచ్చినటువంటి దైవ ప్రార్థన, ఏ మతాచార్య ప్రకారం వాళ్ళు దైవ ప్రార్థన చేసుకోండి. ఎందుకు సార్ అంటే మనల్ని మనం నిగ్రహించుకోవడానికి, మన దృష్టి మన లక్ష్యం మీద నిలపడానికి ఈ దైవ ప్రార్థన అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. ఆచరించి చూడండి, అద్భుతం మీకే తెలుస్తుంది.
ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు, అంత సమయం లేదు సార్ మాకు అంటే 5 నిమిషాలు, కానీ చేయకుండా మాత్రం రోజును ప్రారంభించొద్దు. ముఖ్యంగా ఈ ప్రిపరేషన్ ప్రారంభించేటప్పుడు మీరు చేయవలసినటువంటి దినచర్యలు అది కూడా భాగం అయిపోవలసిందే. ఒక 5-10 నిమిషాలు దైవ ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మీరు స్టడీలోకి దిగితే 5 గంటలకు మీరు మొదలు పెడితే 8 గంటల వరకు ఒక షిఫ్ట్, తర్వాత మళ్ళీ 9 to 1 గంట వరకు మరొక షిఫ్ట్, ఆ తర్వాత 2 to 7 గంటల వరకు ఒక షిఫ్టు, 7 to 10 గంటల వరకు మరొక షిఫ్ట్. ఇలా అంటే ఒక రోజులో 4 షిఫ్ట్లో మనం పనిచేయాలి. అయితే కంపెనీస్లో అయితే 4 షిఫ్ట్లో 4 మనుషులు వస్తూ ఉంటారు, జట్లు 4 జట్లు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ 4 షిఫ్ట్లు పని చేయవలసింది మనమే, ఎందుకంటే కంపెనీ మనదే, ప్రొడక్షన్ మనమే చేసుకోవాలి కాబట్టి. ఈ 4 షిఫ్ట్లో మొదటి షిఫ్ట్ మనం చూసినప్పుడు 3 గంటలు అంటే 5 to 8 మనం ఏం చదువుకోవాలంటే ఇంగ్లీష్ గ్రామర్ చదివితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇంగ్లీష్ గ్రామర్ని ప్రాక్టీస్ చేయటం, ఎందుకంటే ఉదయం సమయం చాలా బాగుంటుంది, ఎంతోమంది చెప్పినటువంటి మాట ఇది. ఆ సమయాన్ని మనం చక్కగా మనకు అంతగా రానటువంటి సబ్జెక్ట్ని, కొంచెం భయం గొలిపేటువంటి సబ్జెక్ట్ మీద కేటాయిస్తే మనకు బాగా వస్తుంది అనమాట. కాబట్టి ఇంగ్లీష్ వ్యాకరణం మీద మీరు ఉదయం 3 గంటలు కూడా సమయాన్ని కేటాయించుకోండి. ఇక తర్వాత 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ సమయంలో అంటే ఈ 4 గంటల సమయంలో కంటెంట్ చదవండి. కంటెంట్ ఇక్కడ మీరు బాగా చదువుకోండి. అంటే ఇక్కడ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, మ్యాథ్స్ మీకు పెద్ద ఇబ్బంది పెట్టదు, కాబట్టి మీరు అప్పుడు కొంచెం ఎక్కువ ఫోకస్ సోషల్ మీద, ఆ తర్వాత సైన్స్ మీద పెట్టుకోవాలి. అలాగే మీరు సోషల్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, మీకు సోషల్ ఈజీగా వచ్చేస్తుంది, అందుకని మీరు ఏం చేయాలి, ఎక్కువ ఫోకస్ మ్యాథ్స్ మీద, అలాగే తర్వాత సైన్స్ మీద పెట్టుకోవాలి. అంటే మీకు రానిది ఏదైతే ఉన్నదో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుని వచ్చిన దాని మీద తక్కువ ఫోకస్ చేసుకోవాలి. అట్లా మీరు చదివినట్లయితే ఈ 4 గంటల సమయం మీకు ఈజీగా వస్తుంది. చెప్పాను కదా, ఈ 4 గంటల సమయంలో మీరు మొదట 1 to 6 చదివేసుకోండి. 1 to 6 చదివేసుకుంటే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివేసుకుంటే మీకు ఏకదం మంచి ఏమంటారు దాన్ని, మంచి అవగాహన వస్తుంది. ప్రాథమిక అవగాహన అంతా మంచి బలంగా వస్తుంది. ఆ తర్వాత 7, 8, 9, 10 చక్కగా చదువుకోవచ్చు. ఇక తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల సమయంలో, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు మనకి మంచి సమయం, 5 గంటల సమయం మనకు ఉంటుంది ఇక్కడ. ఈ 5 గంటల కాలంలో దీన్ని మీరు 2 రకాలుగా డివైడ్ చేసుకుని కొంత సమయాన్ని సైకాలజీకి కేటాయించండి, కొంత సమయాన్ని తెలుగుకు కేటాయించుకోండి. మరి 2 కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్టే కదా. సైకాలజీ ఒక 3 గంటలు చదివితే తెలుగు ఖచ్చితంగా 2 గంటలు చదువుకోవాలి. ఇక్కడ కూడా చెప్పాను కదా, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి గ్రామర్ అంతా చేసుకోండి. సైకాలజీ విషయం తీసుకున్నప్పుడు ఇందాక అనుకున్నాం కదా, డిఎడ్ అలాగే బిఈడి ఈ 2 బుక్స్ని కూడా అన్వయించుకుంటూ కలుపుకుంటూ చదువుకోవాలి. ఇక తర్వాత రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు ఉండేటువంటి సమయం, ఈ 3 గంటల సమయాన్ని మీరు మెథడ్స్కి కేటాయించుకోండి రాత్రి సమయంలో. కారణం ఏంటంటే మీరు ఉదయం నుంచి కంటెంట్ చదువుతారు, తెలుగు చదువుతారు, ఇంగ్లీష్ చదువుతారు. ఇవన్నీ చదివిన తర్వాత అంటే కంటెంట్ అవగాహన వచ్చిన తర్వాత మెథడాలజీ చదువుతున్నట్లయితే మనకు బాగా వస్తుంది. ఎందుకంటే మెథడాలజీకి కంటెంట్కి లింక్ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఆ లింక్ మనకు తెలుస్తుంది. పైగా ఈ సైకాలజీకి మెథడాలజీకి కూడా లింక్ ఉంటుంది. అంటే మెథడాలజీ మనకు అర్థం అవ్వాలంటే కంటెంట్ బాగా తెలియాలా, సైకాలజీ బాగా తెలియాలా. ఈ సైకాలజీ అలాగే కంటెంట్ మనం ఉదయం నుంచి చదువుతూ ఉంటాం కాబట్టి రాత్రి సమయంలో మెథడ్స్ మీరు చదువుకుంటే మీకు దాన్ని అన్వయింపు అనేటువంటిది బాగా జరుగుతుంది. ఇలా ఒక రోజులో 15 గంటల సమయాన్ని 4 షిఫ్ట్లో మీరు పనిచేయండి. ఈ 4 షిఫ్ట్ల ప్రకారం మీరు పని చేస్తున్నప్పుడు కొన్ని అంశాల్లో మీరు ఆర్డర్ మార్చుకున్నా పర్వాలేదు. ఇంగ్లీష్ బాగా వచ్చనుకోండి, ఆ ప్లేస్లో ఇంకో సబ్జెక్ట్ పెట్టుకోండి. అలాగే సైకాలజీ బాగా వచ్చనుకోండి, ఆ ప్లేస్లో ఇంకో సబ్జెక్ట్ పెట్టుకోండి. అలాగే ఏదైతే మీకు రాదో దానికి ఎక్కువ కేటాయించుకోండి. కానీ షిఫ్ట్ల రూపంలో పనిచేయటం మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ చెప్పేది ఏంటంటే 15 గంటలకు తక్కువ కాకుండానే చదవండి. మీలో చాలామంది ఏమనుకుంటారంటే మేము లేడీస్ అభ్యర్థులు, మేము మహిళలం కాబట్టి మాకు ఒక రిజర్వేషన్ ఉంటుంది, దాని ప్రకారం మేము కేటాయించుకుంటాంలే అనుకోవచ్చు. అలాగే మీలో కొంతమంది
సంబంధిత సామాజిక వర్గాల రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మా రిజర్వేషన్లో మేము వస్తాయిలే అనేటువంటి ఆలోచనలు కొంతమంది ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఏ రిజర్వేషన్లు మనకు ఉపయోగపడవు. ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్ కేటగిరీ విద్యార్థిని నేను అన్నంత కసిలో చదువుకున్నప్పుడు మాత్రమే కొద్ది గొప్ప మీకు రిజర్వేషన్ ఉపయోగపడుతుంది తప్ప పూర్తిగా డిపెండ్ అయ్యి రిజర్వేషన్ మీద కూర్చుంటే మాత్రం ఎటువంటి ఫలితము పొందలేరు. మరొక్కసారి మీకు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెబుతున్నాను. ఇలా మీరు కష్టపడి చదువుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఎస్జిటికి సంబంధించినటువంటి ఈ టెట్ పేపర్లో మంచి స్కోర్ వస్తుంది. ఇది తర్వాత మళ్ళీ మీరు ఎస్జిటి ప్రిపరేషన్ చేయడానికి కూడా మీకు బలంగా ఒక బలమైనటువంటి పునాదిగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనకి ఈ టెట్ పేపర్లో అత్యధిక మార్కులు వచ్చాయో ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనకి పెరుగుతుంది. ఆ కాన్ఫిడెంట్ తర్వాత ఎస్జిటి ఎగ్జామ్స్ని సులభంగా గెయిన్ చేయడానికి ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత మనకు ఒక డౌట్ రావచ్చు, సమయం సరిపోతుందా సార్? ఖచ్చితంగా సమయం సరిపోతుంది. మీరు ఈ రోజు నుంచి మొదలుపెట్టిన ఇది మార్చి నెల కదా, తర్వాత వచ్చేటువంటి ఏప్రిల్, తర్వాత వచ్చేటువంటి మేలో నోటిఫికేషన్ అన్నట్టు చెబుతున్నారు. మేలో నోటిఫికేషన్ పెడితే ఖచ్చితంగా ఒక 2 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఎలా చూసినా 4 నెలల సమయం మీ చేతిలో ఉంటుంది. ఈ 4 నెలల సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ఈ ప్రకారం పనిచేయండి. 4 నెలలు మీరు కష్టపడితే 40 సంవత్సరాలు సుఖపడవచ్చు. ఆలోచించుకోండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక ఆర్థిక స్తోమతతో ఒక సామాజిక హోదాతో మనం బతకొచ్చు. కొంతమందికి బ్రతుకునివ్వచ్చు. విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి. ఈ 4 నెలల సమయానికి సంబంధించి మీకు ఇంచుమించుగా 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలన్నీ కలుపుకుంటే ఒక 45-50 బుక్స్ వస్తాయి. అందులో ఒకరోజు 2 రోజులు అయిపోయేటువంటి 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి పాఠ్యపుస్తకాలు ఉంటాయి. కొంచెం దృష్టి కేంద్రీకరించవలసినటువంటి 9వ తరగతి, 10వ తరగతి పాఠ్యపుస్తకాలు ఉంటాయి. కొంచెం యావరేజ్గా 7-8 తరగతులు కూడా ఉంటాయి. అంటే ఓవరాల్గా ఈ పాఠ్యపుస్తకాలన్నీ కూడా మనం 4 నెలల్లో సులభంగా చదవచ్చు. ఏ మాత్రం మీరు అశ్రద్ధ చేయకుండా ప్రతి నిమిషాన్ని కూడా ఒక అంశం నేర్చుకోవడానికి, ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి వినియోగించుకుంటే 4 నెలల్లో మీరు అద్భుతం చేసేయచ్చు. ఈ టైం టేబుల్ ప్రకారం కనుక మీరు ఫాలో అయితే. సో సమయం సరిపోతుందా అన్నదానికి ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను. ఇక రెండోది నా విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా కొంచెం అసూయతో ఉండండి. అసూయ అనేటువంటిది అద్భుతాలు చేస్తుంది, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మిగతా పరిస్థితుల్లో నేను దాన్ని ఎంకరేజ్ చేయను, కానీ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అసూయ అనేటువంటిది అద్భుతాలను సాధించి పెడుతుంది. మనం ఎప్పుడైతే అవతలోడి కంటే బాగుండాలని అసూయపడుతున్నామో, అవతలను చూసి అసూయపడుతున్నామో, ఆటోమేటిక్గా మనలో అది కసిని పెంచుతుంది. నీకంటే అవతలోడు తక్కువ మార్కులు రావాలి, వాడికంటే నేను ఎక్కువ రావాలి, వాడు ఎందుకు చదివేస్తున్నాడు, నేను చదవలేను, మా ఊర్లో ఉన్నటువంటి అమ్మాయి చదివేస్తుంది, నేను ఎందుకు మగోడిని నేను చదవకపోవటం ఏంటి అనేటువంటి ఒక అసూయ రావాలి. వాళ్ళు చదివేస్తున్నారు, వీళ్ళు చదివేస్తున్నారు అనేటువంటి ఒక అసూయ ఉండాలి. నేనే ముందు ఉండాలి అనేటువంటి ఒక అసూయ రావాలి. మిగతా వాళ్ళని చూస్తే మనకు జలసీ రావాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు విజేతలు అవుతారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగే అసూయపడ్డ వాళ్ళే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైంలో అసూయపడి చక్కగా అద్భుతంగా వాళ్ళు జాబులు సంపాదించుకున్నారు. ఆ తర్వాత సెటిల్ అయ్యారు, మళ్ళీ వాళ్ళు కలిసిపోయారు. కానీ పోటీకి వెళ్తున్నంటే మాత్రం నీకు మిత్రులు ఎవరు ఉండరు, అందరూ శత్రువులే. పోటీ ప్రపంచంలో ఆ శత్రువుల పట్ల నీకు ఉండవలసింది దయ కాదు, అసూయ ఉండాలి. ఖచ్చితంగా నిన్నది ముందుకు నడిపిస్తుంది. సో ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. చక్కగా ముందుకు సాగండి. ఆందోళన అసలు చెందకండి. కొత్త వాళ్ళైనా సరే మనం కొట్టి తీరతాం అన్నటువంటి కసిగా పనిచేయండి. జై హింద్.